పన్నీర్తో రుచికరంగా చేసుకునే 4 రకాల పన్నీర్ రెసిపీస్ ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఈ 4 రకాల పన్నీర్ కర్రీస్ రోటీ, నాన్, చపాతీ, పుల్కా అండ్ ప్లెయిన్ బిర్యానీలోకి చాలా బాగుంటాయి. మన ఫస్ట్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ షాహీ కుర్మా. పన్నీర్తో మనం చేసే వెరైటీస్ అన్నిటిలో షాహీ పన్నీర్ టేస్ట్ చాలా బాగుంటుంది. షాహీ పన్నీర్ కర్రీ చేయడానికి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని ఇలా క్యూబ్స్ లా కట్ చేసి వేడి నీటిలో వేసి పెట్టుకున్నాను. వేడి నీటిలో వేసి పెట్టుకోవడం వల్ల పన్నీరు సాఫ్ట్ గా అవుతుంది. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకుని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 5 చిల్లీస్ తీసుకున్నాను. 2 స్పూన్స్ జీడిపప్పు బద్దలు తీసుకున్నాను. నానబెట్టి పొట్టు తీసి పెట్టుకున్న 5 బాదాం గింజలు తీసుకున్నాను. వీటిని మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టొమాటోస్ తీసుకున్నాను. వీటిని కూడా విడిగా మనం పేస్ట్ చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, జీడిపప్పు, బాదాం పేస్ట్ ఇది. అలాగే టమాటా పేస్ట్. షాహీ పన్నీర్ కర్రీ చేయడానికి కావలసిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను. 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు, ఫైనల్లీ కొద్దిగా కసూరి మేతి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ బటర్ కూడా వేసుకుని కరగనివ్వాలి. బటర్ కరిగిన తర్వాత దీంట్లో మనం 4 లవంగాలు, 2 ఇలాచి, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్ తేరే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలు పోసి మిక్స్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకుని ఆయిల్ తేరే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ తేరింది. నెక్స్ట్ దీంట్లో ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా పొడి, కారం, సాల్ట్ వేసి ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కర్డ్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను, అంటే 250 ml వాటర్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో
పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలిపి స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టి నిదానంగా 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, గ్రేవీ అంతా పన్నీర్ కి చక్కగా పట్టి పన్నీర్ కూడా సాఫ్ట్ గా అయ్యి కర్రీ రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మనం కసూరి మేతి వేసుకుందాం. ఒకసారి ఇలా మిక్స్ చేసి 2 మినిట్స్ మళ్ళీ సిమ్ లో వదిలేద్దాం. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. మన సెకండ్ రెసిపీ పన్నీర్తో చాలా ఈజీగా చేసుకునే పన్నీర్ బుర్జీ. పన్నీర్ బుర్జీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను. 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి సరిపడా చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. 2 చిల్లీస్ ఇలా సన్నగా తరుక్కోవాలి. ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. 100 గ్రామ్స్ కి హాఫ్ క్యాప్సికమ్ సరిపోతుంది. ఒక మీడియం సైజ్ టమాటో తీసుకుని సన్నగా తరుక్కోవాలి. కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇది 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ దీంట్లో ముందుగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకుంటున్నాను. చిల్లీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాయి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ ని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ టైం పట్టదు, క్యాప్సికమ్ త్వరగా వేగిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమోటో వేసుకుందాం. ఈ టమోటో పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. చూడండి, టమోటో కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియా పౌడరు, హాఫ్ స్పూన్ జీరా పౌడరు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ని చిదిమి వేసుకుందాం.
ఇప్పుడు ఈ మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మసాలా అంతా కూడా పన్నీర్కి చక్కగా పట్టింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అర నిమ్మ చెక్క తీసుకుని రసం పిండుకుంటే పన్నీర్ బుర్జీ రెడీ అయినట్టే. ఇది రోటీ చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మన థర్డ్ రెసిపీ పన్నీర్తో మనం రెగ్యులర్గా చేసుకునే పన్నీర్ మసాలా కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసి వేపుకోవాలి. నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్, 6 చిల్లీస్ తీసుకున్నాను. కర్రీ గ్రేవీ కోసం కొంచెం ఆనియన్స్ ఎక్కువే తీసుకున్నాను నేను. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి 3 మీడియం సైజు టమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో 2 స్పూన్స్ కర్డ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా మగ్గుతూ ఉండగా దీంట్లో ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందాం. పన్నీరు ఇది 200 గ్రామ్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ని గ్రేవీతో పాటు వేగనిచ్చి కొంచెం పన్నీర్ వేగిన తర్వాత 1 గ్లాసు వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పన్నీర్ చక్కగా ఉడుకుతుంది. ఈ టైంలో నేను జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి కలిపిన పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ నేను 10 జీడిపప్పులు, 1 స్పూన్ గసగసాలు, కొంచెం కొబ్బరి ముక్క కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీకి చాలా రుచి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో వదిలేద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ బాగా తేరి చక్కగా కూర ఉడికింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీని బిర్యానీతో, చపాతీతో తినొచ్చు, రైస్తో కూడా చాలా బాగుంటుంది. మన 4th రెసిపీ మేథీ చమన్ కర్రీ. ఈ మధ్య ఫంక్షన్స్లో పన్నీర్ వెరైటీస్లో మేథీ చమన్ రెసిపీ ఎక్కువగా చేస్తున్నారు. ఈ రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మేథీ చమన్ చేయడానికి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ నీట్గా కడిగి ఇలా తురిమి పెట్టుకున్నాను. 3
3 కట్టలు మెంతికూర తీసుకుని శుభ్రంగా బాగు చేసి నీట్గా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కాడలు లేతగా ఉన్నాయి కాబట్టి కాడలతో సహా తరిగి పెట్టుకున్నాను. అదే కాడలు ముదురుగా ఉంటే ఆకులు మాత్రమే తుంచుకుని వాడుకోవాలి. ఇది మా గార్డెన్లో పెరిగిన మెంతికూర కాబట్టి లేతగా ఉంది, అందుకే కాడలతో సహా తరిగి పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 4 చిల్లీస్ తీసుకుని ఇలా పొడవుగా చీరి పెట్టుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలు తీసుకుని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి 2 స్పూన్స్, అలాగే 2 స్పూన్స్ జీడిపప్పు పేస్ట్ తీసుకోవాలి. కర్రీ చేయడానికి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఇది 1/2 స్పూన్ ఉంటుంది, అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగాయి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న మెంతికూర వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతికూర ఇలా ఫ్రై అవుతూ ఉండగా స్పైసెస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. వీటిని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ యాడ్ చేసుకుని ఆయిల్ తేరే వరకు మగ్గించుకోవాలి. టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గి ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇది 250 ml వాటర్ ఉంటుంది. వాటర్ కొంచెం మరుగొచ్చిన తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపి లిడ్ పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. గ్రేవీ కొంచెం దగ్గర అవుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న పన్నీర్ వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుని ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టి 5 నిమిషాలు సిమ్లో వదిలేద్దాం.
5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ చక్కగా పైకి తేరింది. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయింది. ఈ టైంలో మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే పాల మీద మీగడ కానీ చిక్కటి పాలు కానీ పోసి కర్రీ చేసుకోవచ్చు. టేస్ట్లో డిఫరెన్స్ ఏమీ అంతగా రాదు. మూత పెట్టకుండా 2 మినిట్స్ మగ్గనిద్దాం. చాలామంది మేథీ చమన్ కర్రీ చేసేటప్పుడు పాలకూరను పేస్ట్ లాగా చేసి వేస్తూ ఉంటారు, కొంచెం కర్రీ గ్రీనిష్ కలర్లో రావడానికి. కానీ ఎలాగా ప్యూర్గా మేథీతో చేస్తేనే ఒరిజినల్ ఫ్లేవరు బాగుంటుంది. కర్రీ రెడీ అయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం.